రండి ప్రభు యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆరాధనలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రభు రెండవ మరణం నుంచి తప్పిస్తున్నాడు. ఎలాంటి ప్రజలను తప్పిస్తున్నాడు అన్నది మనం ఆరాధనలో చూసుకోవచ్చాం. ఆయన మాట విన్నవారు విన్నారు కాబట్టి తర్వాత ఆయన ప్రజలు, ఆయన పిల్లల్ని, 3 విశ్వాసం, 4 5 ఐక్యత, 6 ఆదరించబడుతున్నారు, దేవుని ద్వారా ఆదరించబడుతున్నారు, 7 కాబట్టి ఆరాధన మనం చూస్తూ వచ్చాము. ఈ 7 కోణాలు జీవితం కలిగిన వారిని ప్రభు రెండో మనసు తప్పిస్తున్నాడు. మనకు తెలియదు. ప్రభు వల్ల పాల్గొనక మునుపు మన జీవితాలు మనం పరీక్షించుకోనపడక మునుపు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన 21:8 అందరం కలిసి చదువుకుందాము. పిరిగివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, నాస్తికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకముల మంటలో పాల్పొందేది రెండవ మరణం. కాబట్టి రెండవ మరణంలో ఎవరు పాలు పొందుతారన్నది కొన్ని విషయాలు ఇక్కడ రాబడుతుంది. ఎలాంటి వారు పాల్గొంటారు అంటే రెండవ మరణం నుంచి ఎలాంటి వారు తప్పించబడతారు ఆరాధన. ఇప్పుడు ఎలాంటి వారు రెండవ మరణంలో పాల్గొంటారంటే బైబిల్లో చాలా ఉన్నాయి. ఒక 7 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అవి క్లుప్తంగా ముగించి వస్తా, సమయం చూసుకుంటున్నారు, అయిపోయింది. వాటిని జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుని ఆరాధన మీరు చేసిన బట్టి స్తోత్రాలు. ప్రభు ఆత్మను జ్ఞాపకం చేసుకుంటే నిలబడేవారు మేము నిలబెట్టేది మీరు, మాట్లాడేవారు మేము మాట్లాడించేది మీరు, మా ఆత్మను అభిషేకించేది మీరు, ప్రజలు మీ వారు వాక్యం మీద నిష్ప్రయోజకమైన వాడిని ఒప్పుకుంటూ దాసులు యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసుల యజమానుల వైపు చూస్తున్నట్టు ఈ మధ్యాహ్న కాల సమయంలో నా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పట్టజాలంతా ఈ పరిశుద్ధాత్మను అభిషేకించి నాకు మాకు కావాల్సిన వాక్యం మీరు అనుగ్రహించి మహిమ పొందమని, నాతో మాట్లాడమని దగ్గర మీ హస్తములకు హస్తగతం చేసుకుంటూ మిగతా సమయంతో దీవెనక నన్ను మరుగు చేయండి. మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఒక విషయం రాయబడుతుంది. ఈ ఒక్క వచనంలోనే మొత్తం కంప్లీట్ చేసేస్తాం, బయటకు వెళ్తాను పడలేదు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. దయచేసి మీ అందరి దగ్గర పేపర్స్ ఉంటాయా? పేపర్ లేని వారు పేపర్ తీసుకోండి, చదువు వచ్చిన వారు రాయగలిగిన వారు పక్కన వారి దగ్గర అయినా సరే తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్టయితే ఇది మనకి జీవితాంతం గుర్తుండిపోయేటటువంటి వాక్యం మనం అన్నంత కూడా. ఇక్కడ మొదటి మాటలు మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఎవరికి రెండవ మరణం ఉంటుంది? చదవనక పిరికి వారును చాలక. ఇక్కడ రెండవ మరణం ఎవరికి ఉంటుందంటే మొదటి మాట రాయబడుతూ వచ్చింది కదా, పిరికితనం కలిగిన వారికి రెండవ మరణం. ఎవరికి? పిరికితనం. ఇక్కడ 7 విషయాలు కలిగి ఉన్నాయి, 7 మనస్తత్వాలు కలిగి ఉన్నాయి. 7లో మొదటిది ఏంటంటే పిరికితనం. ఎవరు? పిరికితనం. పిరికితనం అంటే అర్థం ఏంటంటే లోపట భయము, లోపట భయం. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి చీకట్లో, ఎవరైనా ఒక వ్యక్తి వెలుగులో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా కనబోయింది, భయపడతాడు ఒకసారి. ఎవరైనా మన బండి మీద అవుతాడు, వెనక నుంచి ఎవరైనా వచ్చి సడన్ గా హార్న్ వేశారు అనుకోండి, భయపడతాం. ఇది మామూలుగా జరిగింది. రెండవ పిరికితనం ఏంటంటే దేవుని నమ్మితే ఏం జరిగిద్దో, దేవుని నమ్మితే పరలోకానికి వెళ్తామా నరకానికి? అసలు దేవుడే నిజమేనా? యేసు ప్రభు చనిపోయాడు కానీ అసలు నిజంగా పరలోకం ఉందా? కొంత డౌట్లు ఉంటాయి. పిరికితనం ఉంటుంది. అసలు అమ్మో ఈయన నమ్మితే ఏమైద్దో, ఆయన్ని నమ్మితే ఏమైద్దో, లేదా ఆయన నమ్మకపోతే ఏమైద్దో, ఈయన్ని నమ్మకపోతే ఏమైద్దో, ఏదైనా కీడు వచ్చిద్దేమో, ఏదైనా నష్టం వచ్చిందేమో, ఏదైనా బాధ వచ్చిందేమోనని మనుషులు లోపల ఏం చేస్తాడు? పిరికితనం కలిగి ఉంటాడు. ఏదో ఒక కోణంలో మనుషులు ఏం చేస్తున్నాడు? భయపడుతున్నవాడు ఉన్నాడు. బైబిల్ ఎన్నిసార్లు రాయబడుతూ వచ్చింది భయపడకూడని? 360
66 సార్లు. ఎందుకు రాయబడుతూ వచ్చింది? ప్రతి దినానికి ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీకు తెలుసా లేదో? ప్రతి దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం దేవుడితో మాట్లాడకపోయినా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే భయపడకుడి, 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 భయపడి. మనుషుడు మొదటిగా ఏముందంటే పిరికితనం వల్ల భయపడేవాడు ఉంటాడు. పిరికితనం వల్ల భయపడేవాడు ఉంటాడు. కాబట్టి ఈ దినాన్ని మనం జాగ్రత్తగా ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఒక వ్యక్తి లోపల పిరికితనం ఉంటే ఆ పిరికితనాన్ని బట్టి అతను ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళ్తున్నాడు. అంటే అతనికి రెండో మరణం ఉంది. ఇదేంటి? పిరికితనం కలిగిన భయపడుతున్న రెండో మరణమేనా? దేవునికి భయపడటం వేరు, లోకానికి భయపడటం వేరు. ఈ లోకానికి భయపడి లోకం ఏదో చేసింది, లోకం వల్ల నాకేదో కీడు ఉంది, లోకం వల్ల నాకేదో నష్టం ఉందని లోకాన్ని బట్టి భయపడి పిరికితనం కలిగిన వారు నరకానికి వెళ్తారు. కానీ పిరికివారు అంటే పిరికితనం భయం కలిగిన వారు నరకానికి వెళ్ళేవారు. దేవుని మీద భయం వేరండి, ఇది వేరు. అది ఇది కంపేర్ చేయదు. కానీ లోకంలో ఉన్న భయం వేరు, భయపడటం వేరు, భయం వేరు. కానీ ఇక్కడ పిరికివారంటే భయపడేవారు. ప్రాముఖ్యంగా చెప్పాలంటే ప్రతి చిన్నదానికి, ప్రతి విషయంలో సాతానుడు కూడా భయపడేవాడు అనేక మంది ఉంటారు. అనేక మంది సాతానుడు కూడా భయపడేవాడు ఉంటారు. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు, వాడు నన్ను ఏం చేస్తాడేమో, నేను మందిరానికి వెళ్తున్నా నన్ను ఏం చేస్తాడు, నేను ప్రార్థనకి వెళ్తున్నా నన్ను ఏం చేస్తాడు, నేను ఆరాధన చేస్తున్నా నన్ను ఏం చేస్తాడు. కొంతమందికి ఏంటంటే సాతానుడు అంటే కూడా భయం కూడా ఉంటుంది. కొంతమందికి బైబిల్ ఏమైనా చేస్తుందంటే, మనలో పిరికితనం ఉంటే ప్రతి విషయానికి మనం భయపడుతూ, ప్రతి విషయాన్ని మనం తరబడుతూ, ప్రతి విషయాన్ని కూడా మనం భయం కలిగి జీవిస్తే మనం రెండో మరణానికి వెళ్తామని బైబిల్ హెచ్చరిస్తాం. రెండో మరణానికి వెళ్తాం. ఇక్కడ చూసినట్లయితే కానానుకి కొంతమందిని పంపించారు. కొంతమందిలో ఒక ఇద్దరు ఉన్నారు. ఎవరు? యెహోషువ, కాలేబు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేశారు? అక్కడ ఉన్న ప్రజల్ని, వారి యొక్క సామాగ్రిని, వారి యొక్క రూపాన్ని, వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి భయపడి దేవుడు పాలు తేనె ప్రవహించే దేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడినా అది మంచిది కాదన్నట్టుగానే చెప్పుకుంటూ వచ్చారు. అది పాలు తేనె ప్రవహించే దేశం. అది పాలుతో కూడినటువంటి, తేనెతో కూడినటువంటి మధురమైన, పాలు అంటే పరిశుద్ధత, తేనె అంటే మధురమైనది. మధురమైన విధంలో పరిశుద్ధత కలిగి ఉండేటటువంటి స్థలాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఏ స్థలం నుంచి అయితే ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్ళాడు అదే స్థలాన్ని తిరిగి తీసుకొస్తున్నాడు. యాకోబు ఎక్కడి నుంచి వెళ్ళాడు? యాకోబు కానాన్ దగ్గర నుంచి వెళ్ళింది. యాకోబు అదే కానాన్ దగ్గర నుంచే ఐగుప్తికి వెళ్ళాడు, తిరిగి కానాన్ తీసుకొచ్చాడు. ఐగుప్తికి వెళ్ళడానికి 1 గంట కూడా పట్టలేదు నాకు తెలిసి, అంత తొందరగా వెళ్ళిపోయి ఉంటారేమో. కానీ తిరిగి వచ్చేటప్పుడు 40 సంవత్సరాలు పట్టింది. వీళ్ళకి 1 సంవత్సరం, కనీసం దశభాగం కూడా లేదు, 4 సంవత్సరాలు కూడా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఏ కారణం నుంచి అయితే వెళ్ళారో దాన్ని చూసి భయపడుతున్నారు. ఎక్కడి నుంచి అయితే తీయబడ్డారో అక్కడ తీయబడ్డ స్థితి నుంచి భయపడ్డారు. మనకు కూడా ఎలా ఉంటుందంటే, ఏ పాపం నుంచి అయితే మనం తీయబడుతున్నామో ఆ పాపం అంటేనే మనలో భయపడేవారు ఉంటాం. దాన్ని బట్టి మనలో భయపడతాం. దాన్ని జయించామని గుర్తుంచుకోవాలి. కానీ కానాన్ దగ్గరికి వెళ్ళినటువంటి ప్రజలు ఇద్దరు మాత్రమే యథార్థంగా ఉన్నారు. దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు మనకు కార్యం చేయగలడు, దేవుడు అక్కడ విజయం ఇవ్వగలడని 2 వ్యక్తులు సైతమే ధైర్యంగా ఉన్నారు. మిగతా వారందరూ కూడా, వెళ్ళిన వారందరూ కూడా భయపడిపోతున్నారు. అంతా అబద్ధాలు చెబుతున్నారు, అంతా అబద్ధమే. అబద్ధం గురించి తర్వాత. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, పిరికితనం వారిలో ఉంది, కానీ 2 వ్యక్తులే ధైర్యం ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. ఎల్షద్దాయిలో ఎంతమంది కూర్చున్నప్పుడు కూడా, ఇంతమంది కూర్చోవచ్చు. బహుశా నువ్వు ఇక్కడ గొప్ప విశ్వాసం ఉండొచ్చు, కొన్ని సంవత్సరాల నుంచే ఈ విశ్వాసం ఉండొచ్చు, 30-40 సంవత్సరాల నుంచి. బహుశా సంఘగత అయి ఉండొచ్చు, ఒకవేళ బాధ్యత వహించవచ్చు, సాంగతి పాడొచ్చు. మనం ఏమైనా చేసినా సరే మనలో పిరికితనం ఉంటే ఖచ్చితంగా ఇక్కడే మనం విడవబడతాం. రెండవ మరణం ఉంది. మనకి ఏముంది? రెండవ మరణం ఉంది. దాని నుంచి ఎవరు తప్పించగలిగే దేవుడే. దేవుడు తప్పించాలంటే మనలో దేవుడు అంటే ధైర్యం ఉండాలి. నా దేవుడు సహాయం చేయగలడు, నాలో ఉన్న పిరికితనాన్ని దేవుడు తీసివేసి నన్ను నిత్య రాజ్యంలో తీసుకెళ్తాడన్నా దేవుని మీద ధైర్యం కలిగి ఉంటేనే ఆ నిత్య రాజ్యంలోకి మనం వెళ్తాం. పిరికితనం కలిగి అక్కడ మరి చూసిన కారణం చూసడానికి వెళ్ళినటువంటి సహోదరుల వల్లే మనలో కూడా పిరికితనం కలిగి ఉంటే ఈ యొక్క ఎల్షద్దాయిలో 2 వ్యక్తులే వెళ్తారు పరలోకానికి, మిగతా వాళ్ళు విడవబడతారు. బహుశా 2 వ్యక్తులు నువ్వొక్కదాన్ని గుర్తుంచుకో. లేదా విడవబడే స్థితిలో ఉంటే
ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో వస్తే సంఘం ఎత్తబడేటువంటి స్థితిలో ఉంటే నువ్వు విడబడబోతున్నావేమో గుర్తుంచుకో. ఎందుకు? పిరికితనం నీలో ఉంది. నీలో ఉన్న పిరికితనం బట్టి నువ్వు విడిచిపెట్టబడుతున్నావు, లేదా నిత్య నరకానికి రెండవ మరణానికి వెళ్తున్నావు. బైబిల్ హెచ్చరిస్తున్నమాట, పిరికితనం ఉండకూడదు. నా దేవుడు ఉన్నాడు. దావీదు అంటాడు కీర్తన 123వ అధ్యాయంలో గొప్పగా మాట్లాడు దావీదు. ఏమన్నాడు? మరణపు చేయడంలో ఉండేవాను. మన గుర్తురాదుగా మనం చదివితేనే గుర్తు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం. టైం ఏమో త్వరగా అవుతుంది, సమయం లేదు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు ఏం లేదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండి చేస్తున్నాడు, శాంతికరమైన జలమిద్దరు నడిపించున్నాడు. గాఢ అంధకార పొలాలను నేను సంచరించిన ఏ అపాయములకు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. ఎంత గొప్ప మాట రాయబడుతూ వచ్చింది. గాఢ అంధకారపు లోయలో నేను సంచరించను, నేను భయపడను. ఎందుకు? నా దేవుడైన యెహోవాను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నా. నా దేవుని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నా. ఇక్కడ దావీదు యొక్క జీవితాన్ని చూసినట్టు పిరికితనం లేదు. ఏముంది? ధైర్యం ఉంది. గాఢ అంధకారపు లోయలో మనం వెళ్ళలేదు, లేదు. ఆయన వెళ్ళొచ్చు. కొండ గుహల్లో అక్కడ వెలుతుండదు, ఏసీలు ఉండవు, ఫ్యాన్లు ఉండవు. ఇది కూడా గొప్ప కాదులేండి. అంటే ఫ్యాన్లు ఉండవు, కరెంట్ ఉండదు, ఏముండదు, కటిక చీకటి. మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ ఏముందో, ఏది మన పక్కన ఏమున్నాయో, ఏ పురుగులు ఉన్నాయో, ఏ పాములు ఉన్నాయో, ఏ తేళ్లు ఉన్నాయో ఏమీ తెలియదు. అంత గాఢ అంధకారపు స్థితిలో దావీదు ఉన్నా దేవుని బట్టి, తమ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్న వాడుకుంటాడు. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం, ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం. గాఢ అంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములు నాకు భయపడదు. దేనికి భయపడ్డా ఏది రాదు. ఎందుకు? తన దేవుడు ఆ గాఢ అంధకారపు లోయలో కూడా తను కాపాడగలడని నమ్మకం ఇచ్చాడు. తనలో పిరికితనం లేదు. రేత్రపూట కరెంట్ పోతేనే పిరికితనం అనుకుంటుంది, ఇంకా లోయలోకి ఏమంటాం? చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. పిరికితనం ఉంటే నువ్వు ఎంత విశ్వాసమైనా నిత్య నరకమే. బైబిల్ హెచ్చరిస్తున్నమాట. అందరిలో పిరికితనం ఉంది. ఇద్దరే కానానికి వెళ్తుంది. హెర్షద్దాయిలో అందరూ దేవుని యొక్క రాజ్యాన్ని ఎరిగిన వారే. ఇద్దరే వెళ్ళబోతున్నారు పరలోక రాజ్యాన్ని. ఆ ఇద్దరు లాంటి వాళ్ళు నీవు నేను ఉన్నానని గుర్తాక ప్రభా, బహుశా ఇద్దరిలో నేనే ఉంటే, ఆ సమూహంలో ఉంటే ఆ ఇద్దరిలో ఒకటిగా నన్ను చెయ్యి, ఆ ఇద్దరిలో ఒకదానిగా నన్ను చెయ్యి. ఎందుకంటే నేను వారి మధ్యలో రాలిపోవడానికి ఇష్టపడటం లేదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితము కానాను చూడలేకపోయేందుకు మధ్యలో రాలిపోయిన వారు ఉంటారు. ఎందుకు? వారు దేవుడు అంటే భయం లేదు, దేవుని మీద సరుగులు గొడుగులు ఉన్నాయి కాబట్టి మధ్యలోనే రాలిపోయిన వారు ఉంటారు. జాగ్రత్త. దేవుని మీద నువ్వు కూడా సరుగులు గొడుగుతూ ఉంటే, భయపడుతూ ఉంటే నీవు కూడా త్వరలో మధ్యలోనే రాలిపోబోతున్నావు. ఎందుకు? నీ జీవితం సరైన విధానంలో లేదు కాబట్టి, పిరికితనం ఉంది కాబట్టి మధ్యలో రాలిపోబోతున్నావు. ప్రభు వల్ల పాల్గొనేవారు పిరికితనం నీలో పెట్టుకుని మరలా అందరూ చూస్తున్నారని చెయ్యొద్దు. మనలో పాల్గొనాలి. నేను కూడా ప్రభు వల్ల పాల్గొనాలని చెయ్యెత్తితే జాగ్రత్త. నీలో ఉన్న పిరికితనం నేను ఎత్తి చూపించు. ఇదిగో నేనుండా, నువ్వు ఇక్కడ భయపడుతున్నావు, పలానా పరిస్థితిని బట్టి, పలానా సమయం బట్టి భయపడుతున్నావు, నువ్వు ఎలా చేయెత్తుతావని నీలో ఉన్న పిరికితనమే నిన్ను ప్రశ్నించబోతుంది. తినాలా దానికి తరుణం ఇవ్వకోకుండా ఉండాలంటే ఇప్పుడు వరకు మనలో ఉన్న పిరికితనం వదిలేసి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దావీదులాగా ధైర్యం తెచ్చుకుంటేనే ప్రభు వల్ల పాల్గొను, లేకపోతే పాల్గొనదు, తీర్పులోకి వస్తాం. రెండో వారం చదువుతానండి. ప్రకటన 21వ అధ్యాయం 8 వచ్చిన ప్రకటన 21. చాలా ఇక్కడ రెండవదిగా చూసినట్టు ఎవరంటే అవిశ్వాసులు. ఎవరు? అవిశ్వాసులు. అవిశ్వాసుల గురించి ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్లో రాయబడుతున్న మాట, చాలా మంది అవిశ్వాసులు ఉంటూ వచ్చారు. లేదా బైబిల్లో పేతురు గురించి చూస్తున్నాం. పేతురు గురించి చూస్తున్నాం. పేతురు ఎస్, నేను మొన్న కూడా చెప్తూ వచ్చాను. మొన్న చెప్పింది మనకి నీళ్ళ మీద నడిచింది. చెప్పానా? ఎక్కడ చెప్పినా నేను నాకు. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే భూమి ఈ యొక్క ప్రపంచ చరిత్రలో ఇద్దరు వ్యక్తులు నీటి మీద నడిచారు. మొదట యేసు ప్రభు, రెండోదిగా పేతురు. యేసు క్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడిచి వస్తున్నప్పుడు తుఫాను ఆగిపోయింది, అంతా అయిపోయింది. యేసు ప్రభు వస్తున్న సమయంలో, ప్రభు నీవే అయితే నన్ను కూడా, నేను కూడా నడవడానికి ఆగేమని. నీవే ఏంటి పేతురు, నేను నీ రక్షకుని, నేను యేసు ప్రభునే కదండి. నీవే అయితే సరే నేనేలే, నీకుండా అవిశ్వాసం తర్వాత మొదట రమ్మన్నాడు. వచ్చాడు, నీళ్ళ మీద నడుస్తున్నాడు. నేను కూడా నడుస్తా ప్రభా,
ప్రభుత్వంతో పాటు ఆధిక్యత కావాలనుకున్నాడు. నేను కూడా నడుస్తాను ప్రభా, నడిచాడు. 2-3 అడుగులు ఇంకా ఏమొచ్చింది, మునిగిపోతున్నాడు. కారణం ఏంటి? ఆ 2-3 అడుగులు బాగా వేసాడు దేవుళ్ళు, బాగానే కొంత నడక నడిచాడు, బాగానే దేవుళ్ళు నడుచుకుంటూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కొన్ని పరిస్థితులు బట్టి అక్కడున్న పరిస్థితి అంతా చూసి భయపడిపోయి అవిశ్వాసం వచ్చి మునిగిపోయిన వాడుకున్నాడు. క్రైస్తవుడి యొక్క జీవితంలో ఆరంభంలో ప్రభువుని నమ్మినప్పుడు, ప్రభువుని చూసినప్పుడు, ప్రభువుని గుర్తెరిగినప్పుడు బాగానే మన నడక బాగానే ఉంటుంది, బాగానే దేవుళ్ళు నడుచుకుంటూ వెళ్తాం. కొన్ని దినాలు అయిన తర్వాత ఏదైతే విశ్వాసంగా నమ్మేమో అదే అవిశ్వాసంగా అయిపోయింది. ఇక మధ్యలో మునిగిపోవటాలు, డిప్స్ కొడతారు. ఇక మునిగిపోతాం లెగుతాం ఉంటారు. కారణం ఏంటి? ప్రతి దాంట్లో మనం మునుగుతూ లెగుతానికి భారతదేశం కాదు, పక్కగా మునగటం లెగటానికి. ఒకసారి అదే నాకు ముంచేది, పద్దాలు ముంచలేదు. మధ్యలో ఎలా ఉంటుంది, మునుగుతూ తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ కారణం ఏంటంటే మనలో ఉన్న అవిశ్వాసం. ఆవకిందంత విశ్వాసం ఉండి కొండని సముద్రంలో పడమంటే పడుకోకుండా ఆగిపోయింది కదా. ఏమైంది కొద్దిగా చెప్పండి, నాకు కూడా కురుకొలుపుకుంది. ఏదో ఒకటి చెప్పండి. కాబట్టి మనం చూసినట్లయితే ఆవగిందంత విశ్వాసం, అది లెక్కలో లేదా ఆవగిందంటే కూరలో వేసుకుంటాం, దాన్ని అసలు మనం లెక్కలో కూడా పెట్టం. అది అసలు వద్దన్నదే తెలియదు కొంతమందికి అయితే, తినేవాళ్ళకి. అసలు దీంట్లో ఆవగించలు వేసారా, ఆవాలు వేసారా అన్నట్టుకుంది. వాళ్ళకి ఏం తెలుసు, ఏం చేశారు సిస్టర్స్ కంటే తెలిసింది. కానీ ఆవగిందంత విశ్వాసం ఉండరు కొండని సముద్రంలో పడమంటే పడితే మనలో ఆవగిందంత విశ్వాసం కూడా లేదనే ప్రభు వల్ల హెచ్చరిస్తున్నాడు. పేతురులో ఆవగిందంత విశ్వాసం లేదు కాబట్టి మునిగిపోయాడు. మునిగిపోతున్న పేతురు ప్రభువును రక్షించమనగానే పేతురు నేనున్నానయ్యా, నువ్వెందుకు బాధపడతావని తన హస్తం ఇచ్చి పేతురుని పైకి లాగిన వాడుకుంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అవిశ్వాసం ద్వారా కూరుకుపోయిన నీవు, అవిశ్వాసాన్ని బట్టి మునిగిపోతున్న నీవు, అవిశ్వాసాన్ని బట్టి నిత్య నరకానికి వెళ్ళిపోతున్న నీకు యేసు క్రీస్తు ప్రభువే ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు చెయ్యటానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన తన స్వహస్తం నీకు ఇచ్చి నేను పైకి లేపడానికి ఇష్టపడుతున్నాడు, నీలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయడానికి. బహుశా ప్రభు వాళ్ళ దగ్గర పాల్గొనే నీవు అదే అవిశ్వాసంతో పాల్గొంటే మునిగిపోతా, గుర్తుపెట్టుకో. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 30 వచనం వరకు రాయబడుతూ వచ్చింది. మీలో అనేకులు ఈ ప్రభు వల్ల పాల్గొని నిద్రిస్తున్నారు అంటే మునిగిపోయి ఉన్నారు ఆల్రెడీ. అనేక మంది క్రైస్తవులు ప్రభు వల్ల పాల్గొని తమ అవిశ్వాసాన్ని బట్టి అవిశ్వాసంగా ఉంటూ, విశ్వాసం లేకుండా దేవుని మీద నమ్మకం లేకుండా ఏదో అందరితో పాటు పాల్గొని అవిశ్వాసం కలిగి పాల్గొన్నారు కాబట్టి మరణించిన వారు ఉంటారు, మునిగిపోయిన వారు ఉంటారు. గుర్తుంచుకో, నువ్వు మునిగిపోవడానికి సిద్ధంగా ఉండవు. నిన్ను ముంచడానికి సాతాను సిద్ధంగా ఉంది, నిన్ను మృగటానికి సాతాను నీ దగ్గరే కాచుకుని ఉంది. అయితే ఈ మధ్యాహ్న కాలం ఈ వాక్యాన్ని దేవుడు మనకు ఎందుకు బయలుపరుస్తున్నాడంటే ఆ మునిగిపోతున్న నిన్ను ప్రభు చేతి లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నీ కొరకై ఈ వాక్యాన్ని తీసుకొస్తున్న వాడుకుంటాడు. నువ్వు మునిగిపోతున్న నిన్ను లేపడం కొరకై యేసు ప్రభు ఈ మధ్యాహ్న కాలంలో వాక్యాన్ని మనం బయలుపరిచిన వాడుకుంటాడు. బహుశా అవిశ్వాసం వల్ల నువ్వు మునిగిపోతున్నావేమో, పేతురు వల్ల నువ్వు కూడా మునుగుతున్నావేమో. పేతురు మునిగిపోతున్న సమయంలో యేసు ప్రభుని గుర్తుంచుకున్న వాడుకుంటాడు. అంత మునుపు గుర్తుంది, ప్రభువా నీవే అయితే అన్నాడు. అవిశ్వాసం వచ్చింది, మునిగిపోయాడు. కానీ మునిగిపోతున్న వాడు తన ప్రాణం పోతుందని తెలిసిన అప్పుడు గుర్తు అడిగాడు. ఇది యేసు ప్రభువే కాపాడుతాడు. ఇప్పుడు ఆయన ఒక్కడే కాపాడగలడు, ఆయనే నన్ను లేపగలడు. మరి వెనకాల ఉన్న వారి పైన శిష్యులు ఉన్నారు, మరి వాడి వైపు చూడాల. యేసు ప్రభు వైపే చూశాడు. ముందున్న యేసు వైపు చూచుచూ పందెములో ఓపికతో పరిగెత్తడం కోసం యేసు ప్రభు ప్రభా నీవే కాపాడగలిగేవాడివి, ప్రభా నీవే నన్ను రక్షించగలిగేవాడివి, ప్రభా నీవే నాకు రెండో మరణం లేకుండా చేయగలిగేవాడివి, కాపాడు ప్రభా దావీదు కుమారుడా. యేసయ్యా మునిగిపోతున్నాను కాపాడమన్నప్పుడు పేతురు నేనుండగా నువ్వు మునిగిపోతావా? అసంభవం అది. నేనుండా నీతో, నేనున్న తర్వాత నువ్వు మునిగిపోతున్నావా? నువ్వు అట్లా మునిగిపోవడానికి అర్థం అంటే అర్థం ఏంటంటే నీలో అవిశ్వాసం ఉంది. రా, నీలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేస్తానని తనలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసం కలిగిన వాడిగా నింపి 3000 మందికి రక్షణ, మారుమనసు, బాప్తిస్మం ఇవ్వడానికి పురుకొలుపు కలిపి దేవుని ద్వారా సిద్ధపరచబడిన వాడు ఉన్నాడు. ఎంత గొప్ప కార్యము!
ఒక అవిశ్వాసి, మునిగిపోతున్నవాడు. దావీదు కుమారుడు లేపమన్నప్పుడు అంతకు ముందు తన ప్రాచీన స్వభావం ఉంది, అది మునిగిపోతుంది. మునిగిపోతున్నటువంటి జీవిత ప్రాచీన స్వభావం దేవుడు తీసివేసి యేసు ప్రభువే చేయించి లేవనెత్తిన వాడుకున్నాడు. లేవనెత్తడం ద్వారా ఒకప్పుడు అవిశ్వాస అయిన వాడు ఇప్పుడు విశ్వాస అయ్యి 3000 మంది విశ్వాసం సిద్ధపరిచింది. మేము మొన్న 5 నెలలు సిద్ధపరిచింది. ఎంతమందిని? 3000 మందిని విశ్వాసులుగా సిద్ధపరిచాడు. ఎంత గొప్ప కార్యం అది! ఒక అవిశ్వాసం అనేకులకు సువార్తని, అనేకులకు దేవుని వాక్యాన్ని, అనేకులకు దేవుని మాటని, అనేకులకు దేవుని గురించిన సువార్త సేవ చేసేవాడిగా పేతురుని దేవుడు సిద్ధపరిచాడు. సహోదరి, నిన్ను కూడా యేసు ప్రభు తన సేవ కొరకే చేయడం కొరకు అవిశ్వాసం ఏంటో నిన్ను విశ్వాసంలో సిద్ధపరిచి నిన్ను కూడా తన సేవకు చేసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీతో దేవుడు మాట్లాడాలనే ఇష్టపడుతున్నాడు. నిన్ను తన సేవకురాలుగా, తన సేవకుడిగా దేవుడు నిన్ను ఏర్పరచుకుని మా పేతురు వలె, పేతురు ఏ రీతిలో అయితే 3000 మంది రక్షించాడు అవిశ్వాసే, ఒకప్పుడు అవిశ్వాసమైన నిన్ను నేటి దినాలు ప్రభు రక్షించుకుని తన పుణ్యాస్తం నీకు ఇచ్చి నిన్ను లేవనెత్తి ఆయన బిడ్డగా చేసుకుని ఆయన వారసులుగా చేసి పేతురు వలె నిన్ను కూడా దేవుడు వాడుకుని అనేక మందిని రక్షించే వరకు దేవుడు నిన్ను సిద్ధపరచాలని ఇష్టపడ్డాడు. తీర్మానం చేసుకుని ఇప్పటికైనా సరే నష్టపోతావు. అయితే విషయం ఏంటంటే అవిశ్వాసం ఉండాలి కాబట్టి మునిగిపోదు. అవిశ్వాసం ఉండబోతున్న నీవు ఉన్నావు కాబట్టి మునిగిపోబోతున్నావు. నీ అవిశ్వాసాన్ని తీసివేసుకుని ప్రభు దగ్గరకు వస్తే, ప్రభా, పేతురు ఏ రీతిలో అయితే ప్రభా నన్ను రక్షించు, ప్రభా నన్ను రక్షించు అన్నాడు, అదే రీతిలో ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా నన్ను కూడా నువ్వు రక్షించు ప్రభా, ఈ నరకం నుంచి 2వ మరణం తప్పించమంటే తప్పిస్తాను. 2వ మరణం ఎవరికి ఉంటుందంటే, మొదటిగా పిరికితనం కలిగిన వారు, రెండవదిగా అవిశ్వాసులు. అవిశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరికి 2వ మరణం ఉంది. అంటే మేము క్రైస్తవులం కదా, మేము పరలోకానికి వెళ్తాం అనుకుంటామేమో. నీలో అవిశ్వాసం ఉండా నువ్వు నరకానికి వెళ్తావు, నీలో పిరికితనం ఉండా నువ్వు నరకానికి వెళ్తావు. మరి ఎట్లా జీవించాలి? వాక్య ప్రకారం భయం కలిగి దేవుని మీద నమ్మకంతో జీవిస్తేనే పరలోక రాజ్యం, లేకపోతే ఎవరిమైనా సరే నరకం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి 2వ మాట ఏంటంటే అవిశ్వాసులు. మనం దేవుని మందిరం గురించి రక్షణ మార్మస్ బాప్తిసం తీసుకున్నాం. మనలో అవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా మనం నరకానికి వెళ్తాం. పరలోక రాజ్యం లక్షల కోట్ల మందితో సిద్ధపరచబడుతున్నా, అనేకమైన భూమి మీద ఉన్న సమూహం అంతటితో పరలోక రాజ్యం సిద్ధపరచబడుతున్నా. కొద్ది మందితోనే పరలోక రాజ్యం సిద్ధపరుస్తుంది. పరలోక రాజ్యంలో కొద్ది మంది ఉంటారు, అందరూ ఉండరు. అందరుండే స్థలం వేరు ఉండలేదు, అది మనకు వద్దు. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన కోణం ఏంటిది? అవిశ్వాసం ఉంటే నరకం. 2వ మరణం. మొదటిగా పిరికి వారికి 2వ మరణం ఉంది. రెండవదిగా అవిశ్వాసం కలిగి, ఒకవేళ నీవు కూడా అవిశ్వాసం కలిగి ప్రభు వల్ల పాల్గొంటే 2వ మరణం ఉందని గుర్తుంది. 3వ మాట చూద్దామండి. అసహ్యులు. ఎవరు? అసహ్యులు. అసహ్యులు అంటే ఎవరు? అసహ్యులు ఏం చేస్తారు? దేవునికి కోపాన్ని పుట్టిస్తారు. దేవునికి ఏం చేస్తారు అసహ్యులు? దేవునికి కోపం పుట్టిస్తారు. దేవుని దగ్గర నుంచి ప్రేమ పొందరు, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందరు. అసహ్యులు ఏం చేస్తారంటే ఏం చేస్తారు? దేవునికి కోపాన్ని పుట్టిస్తారు. ఇక్కడ బైబిల్ కోపాన్ని పుట్టిస్తున్నారంటే అర్థం ఏంటి? దేవునికి ఇష్టం లేనిది, దేవుడు కాదనుకున్నవి, దేవుడు వద్దన్న పనులు చేయడం వల్లే దేవుని కోపాన్ని పుట్టిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఇంతకుముందు మనం చూసాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని కోపాన్ని తెప్పించారు. దేవుడు అన్నాడు కదా మోషేతో, మోషే నువ్వు ఒక్కడవే అట్లుండవు, నువ్వు కానీ తప్పుకుంటే ఇశ్రాయేలు ప్రజలు మొత్తం కూడా నాశనం అయిపోతారు. నువ్వు ఒక్కడవే, నువ్వు తప్పు. మోషే చెప్పకుండా ఏదైనా దేవుడు చేయొచ్చు, కానీ దేవుడు ఎందుకు మోషేతో చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే నువ్వే కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులను బయట తీసుకొచ్చింది, నీ ద్వారానే కాబట్టి నేను చేసింది అద్భుతాలు, నీకు చెప్పుకోండి నేనేం చేయను అంటే. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అంటే నమ్మకస్తుడు కాబట్టి చెబుతున్నాడు. ఆయన కూడా నమ్మకస్తుడు కాకుండా అపనమ్మకస్తుడు అయిందే చెప్పేవాడే కాదు, నమ్మకస్తుడు. ఆయన ఇంటంతట్లో నమ్మకస్తుడు. మనం మన ఇంట్లో నమ్మకస్తుడుగానే ఉండలేము, ఇంకా దేవుని మధ్యనే ఉంటాం. ఆయన ఇల్లంతట్లో నమ్మకస్తుడు ఉన్నాడు కాబట్టి మోషేతో దేవుడు అన్నాడు, మోషే నువ్వు ఒక్కడ తప్పుకుంటే చాలు ఇశ్రాయేలు సమూహం మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. మోషే కూడా ప్రభా నేను ఒక్కడే పరలోకానికి వెళ్తే చాలే ప్రభా అందరూ వద్దనుకున్నాడా? క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉన్నాడు. ప్రభా వారి దేవుడు వారిని చంపడం కోసం అరణ్యంలో తీసుకొచ్చారన్న పేరు నీకొచ్చింది ప్రభా.
వారు నిన్ను అవమానిస్తారు ప్రభా, వారి దేవుడు వారిని చంపడానికి బయట తీసుకొచ్చారంటారు ప్రభా, ఆ నింద నీ మీద వద్దు ప్రభా. ఎంత గొప్ప మనస్తత్వం కలిగిన వాడు మోషే. దేవుని మీద నింద రాకుండా కాపాడుకుంటాడు మోషే. మనల్ని బట్టి ఎన్ని నిందలు వస్తున్నాయి దేవుడికి, మనం కూడా అక్కడ చెప్పగలుగుతామా? మనల్ని బట్టి దేవుడికి అన్ని నిందలే, అవమానాలే. కానీ మోషే జీవితాన్ని బట్టి దేవుడు నిందలు అవమానాలు రాకుండా జీవించింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ ఉగ్రత ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టిలో అసహ్యమైన కార్యం చేశారు కాబట్టి ఆ రావాల్సినటువంటి ఉగ్రత రాకుండా మోషే ఆపబడ్డవాడు ఉంటాడు. నేటి దినాల్లో మనం కూడా దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తూ రక్షణ మారుమనసు బాప్తిసం పొంది కూడా అసహ్యమైన కార్యాలు, దేవుడు ఇష్టపడని, దేవుడు వద్దన్నవి, దేవుడు కాదనక పనులు మనం చేస్తున్నప్పుడు కూడా, దేవుని కోపం పుట్టిస్తున్నప్పుడు కూడా దేవుడు మన మీదకి ఉగ్రత రాకుండా ఆపుతున్నాడు. కారణం ఏంటంటే విజ్ఞాపన చేస్తున్నాడు. మోషేలాగా ఎవరు? మోషే కంటే గొప్పవాడు, మోషే కంటే శ్రేష్టకరమైన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మోషే కొంతమందినే కాపాడగలిగాడు, యేసు ప్రభువారు సర్వలోకానంతటిని కాపాడుతున్నాడు. కానీ మోషే కంటే గొప్పవాడు, మోషే కంటే శ్రేష్ఠుడు మన కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? ఇప్పటికైనా జీవితం మార్చుకుంటారు, ఎప్పటికైనా సరి చేసుకుంటారు. ఈ బల్ల వారి కొరకే ఇవ్వబడుతూ వచ్చింది, ఈ ప్రభు యొక్క బల్ల వారి కొరకే నియమించబడింది కాబట్టి ఇప్పటికైనా వారి జీవితం మార్చుకుంటారు ఎవరని యేసు ప్రభు వేచి ఉంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా తండ్రి ఉగ్రత రాకోకుండా, తండ్రి యొక్క భయంకరమైన ఉగ్రత మన మీద రాకోకుండా, మనం దేవునికి అసహ్యమైన కార్యాలు చేసి దేవుడు కోపం పుట్టించాం కాబట్టి ఆ కోపాగ్నితో కూడినటువంటి ఉగ్రత పాత్ర మన మీద కుమ్మరించబడుకోకుండా యేసుక్రీస్తు ప్రభు ఆ పాత్రకు అడ్డుగా వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి ఒక్కసారి సమయం, తండ్రి ఒక్కసారి క్షమం, అయ్యా ఒక్కసారి సమయం తండ్రి. ఏంటంటే సాతానుడు అక్కడ ఉండి ఏమంటాడు? తనకిద్దరు లాయర్లు ఉన్నారు. ఒకడు మన మీద నేరం మోపేవాడు, ఒకళ్ళేమో మన మీద నేరం లేకుండా చేసేవారు. ఇద్దరు లాయర్లు. మొదటి వాడేమో సాతానుడు మన మీద నేరం వేయటానుకుంటాడు, ఎప్పుడు వాదిస్తాడు. రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన ఒక విశ్వాసి బాప్తిసం తీసుకున్న తర్వాత ఏదైనా ఒక తలంపులో తప్పిపోయాడు అనుకో, ఏమంటే దేవుని దగ్గరికి వెళ్తాడంట. అయ్యా తండ్రి, వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు కదా, వీళ్ళు మనం తప్పిపోయాడు కదా, ఇక ఇన్ని తప్పులు చేశాడు, క్షమించబడ్డాడు, లోపల నుంచి ఏర్పరచబడ్డాడు, మళ్ళీ తప్పు చేశాడు కదా, ఎందుకంటే అక్కడ చెయ్యాడు చూపిస్తున్నాను మీరు అనుకో. కాబట్టి తప్పు చేశాడు కదా, కాబట్టి ఇతను చంపేసేసే ప్రభా, ఇతను పాపం చేశాడు కాబట్టి అతని పైన ఉగ్రత తీసుకొచ్చి అతని లోకంలో తీసివేయమని సాతానుడు విజ్ఞాపన చేస్తాడు. యేసు ప్రభు మరో పక్క నుండి, తండ్రి అతడు 20 సంవత్సరాలు భూమి మీద పాపంలో జీవించాడు, 20 సంవత్సరాల తర్వాత నిన్ను గుర్తెరిగాడుగా. అంటే 20 సంవత్సరాలు పాపంలో జీవించిన ఒక క్షణంలో నిన్ను గుర్తెరిగాడు. అంటే 20 సంవత్సరాల పాపంలో జీవించిన వాడు ఒక క్షణంలో గుర్తెరిగాడు కదా. 20 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చింది దేవుడు, ఇంకొక కొద్ది సమయం అతనికి ఆయుష్ని ఇస్తే పరిశుద్ధాత్ముని పంపి హృదయంలోకి పంపి పాపాలు ఒప్పింపజేసి మరలా అతను సరిచేస్తారు ప్రభా. ఒక సమయం ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. సాతానుడు వచ్చామో వద్దొద్దు, ఇవ్వద్దు, అతని సమయం ఇవ్వద్దు, అతని టైం అయిపోయింది. అతను బాప్తిసం తీసుకుని కూడా ప్రభు వల్ల పాల్గొంటూ కూడా మళ్ళా పాపం చేశాడు కాబట్టి అతను చంపే అని చెప్పి సాతానుడు ప్రేరేపణ చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని దగ్గరే, దేవుడే సింహాసనాసుడు, ఎదురు పక్షాల మనకి లాయర్లుంటూ వచ్చారు. యేసు ప్రభు ఏమో కాదు తండ్రి, 20 సంవత్సరాల నుంచి పాపం ఉండవు, ఒకసారి రక్షించబడాలి కదా, 20 సంవత్సరాల నుంచి వేచి ఉండవు కదా, ఒక కొంత సమయమే. పరిశుద్ధాత్ముడు భూమి మీదే ఉన్నాడు, పాపాలు ఒప్పింపు చేస్తున్నాడు, వెళ్ళి పాపాలు ఒప్పింపు చేస్తాడని పరిశుద్ధాత్ముడిని బట్టి ప్రభు విజ్ఞాపన చేశాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చిగా ఎప్పుడైతే యేసు ప్రభు విజ్ఞాపన చేశాడు అప్పుడు మన దగ్గరికి వచ్చి అతను మరి ఇక నేను నిన్ను ఒప్పింపు చేయాలి. ఎట్టా? ఏదో పాట ద్వారా, ఏదో వాక్యం ద్వారా, ఏదో ఒక సేవకులు మాడతారు, ఏదో ఒక సహోదరుల వాక్యం ద్వారా, ఏదో ఒక రీతిలో నేను ఒప్పింప చేస్తాడు. ఒప్పింప చేసి పరిశుద్ధాత్ముడు వెళ్ళి మళ్ళా సాక్ష్యం ఇస్తాడు, ఇదిగో అతను పరిశుద్ధుడైపోయి చూసుకో. సాతానుడు వచ్చి దేవుడేమో అతను శిక్షించడు, వీడేమో పాపం చేసి మళ్ళా సరి చేసుకుంటాడు, ఎప్పుడు చేస్తాడు అని చెప్పి సాతానుడు అసహించుకుని వెళ్ళిపోతాడు. దేవుడు సంతోషంగా ఉంటాడు, చూడు నా బిడ్డ మళ్ళా సరి చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత సంతోషమో మనం సరి చేసుకుంటే, మన బిడ్డలో ఒక మంచి పని చేస్తే, మన బిడ్డలు ఏదైనా పాపం చేసే వ్యక్తులు పాపం మానుకుని మంచిగా జీవిస్తే మనం ఎంత సంతోషంగా ఉంటామో అంతకంటే కొన్ని కోట్ల మిలియన్ల సంతోషం యేసు ప్రభుకి. అబ్బా నా బిడ్డ సరి చేసుకున్నాడు, మరి నా బిడ్డ సరి చేసుకున్నాడని వెలకట్టలేని సంతోషం ఆయన లోపటి నుంచి మన మీదకి పొంగుతూ వస్తుంది. అంతటి ప్రేమ. అయితే అసహ్యుల పైన అలాంటి ప్రేమ ఉండదు, అసహ్యమైన కార్యాలు చేసేవారి పైన అర్థం ఉండదు. ఎందుకు? వారి దేవుని కోపాన్ని పుట్టిస్తున్నారు.
యేసు ప్రభువుకి దేవుని కోపం పుట్టిస్తున్న వారమైనప్పుడు కూడా విజ్ఞాపన చేస్తాం. ఎందుకు? సరి చేసుకుంటాం. ప్రభు వాళ్ళ దగ్గర వచ్చిన మన గురించి కూడా యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. సరి చేసుకుంటామేమో. ప్రభు వాళ్ళ దగ్గరకు వద్దాం. ప్రభు వాళ్ళ దగ్గర సరి చేసుకుందాం. మనం ప్రభువా, ఇదిగో నా బలహీనత తెలియదు, నేను అసహ్యమైన కార్యాన్ని దృష్టిలో చేశా. మనం ఏవి అసహ్యమైన కార్యం చేసాం మన వ్యక్తిగత జీవితం మనకు తెలుసు. పక్కన వాళ్ళు చెప్పవసరం, మనకు తెలుసు. మనమే పరీక్షించుకున్నాం ప్రభు దగ్గరికి వచ్చి. అప్పుడు రెండో మనసు తప్పించబడతాం. లేకపోతే దేవునికి అసహ్యమైన కార్యం చేసి ఆయన కోపం ఉంటుంది కాబట్టి రెండో మరణానికి వెళ్ళిపోతాం. మూడో మాటలు చూద్దాం. 4 మాట. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్తూ వచ్చాం? మొదటిది ఏంటి? పిరికివారు. రెండవదిగా ఏంటి? మూడవదిగా అసహ్యం. ప్రశ్న ఏంటంటే, మీ అందరికీ వాక్యం అర్థమవుతుందా? అర్థం కాకపోతే చెప్పండి, నేను క్లుప్తంగా మిర్చి వెళ్ళిపోతాను. అర్థమవుతుందా? మంచిది, మీరు మంచోడు. కాబట్టి ఇక్కడ చూస్తున్న 4వ కోణాన్ని చదువుతాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. చాలా సిద్ధంగా ఉన్నట్టున్నారు, ఇప్పుడు అడుగుతారు. కానీ 4వది ఏంటంటే నరహంతకులు. ఎవరు? నరహత్య చేసేవారు. నరహత్య చేయటం అంటే బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా, తన సహోదరుడి మీద పగబట్టి ఎవరు నరహంతువులు అంటే తోటి సహోదరుడి మీద కోపం ఉంటే, పగ కలిగి ఉంటే ఖచ్చితంగా హత్య చేసేవాడు ఉంటుంది. ఇక్కడ ఒక బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో వ్యక్తి అంటే కూసేపు ఆలోచించొద్దురండి. ఆరంభంలో ఉన్నాడు కయ్యూను, హేబేలు. కయ్యూను ఎలాంటి వాడు? సేద్యపరిచేవాడు. కయ్యూను ఏం చేసాడు? పంట చేసుకునేవాడు, ఏదో వ్యవసాయం చేసుకుని వచ్చేవాడు. మనం అందరం కయ్యూను లేదండి, మార్చబడ్డ ఇప్పుడు. కాబట్టి కయ్యూనేమో వ్యవసాయం చేసుకునేవాడు, హేబేలు గొర్రెల కాపాడు. కానీ దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడని అసూయ కలిగి, తన సొంత అన్నే అసూయ కలిగి తమ్ముడు చంపేస్తున్నాడు. ఎందుకు? వీడొక్కడే ఉన్నాడు, వీడు లేకపోతే దేవుడు నేను ఏది పెట్టినా అంగీకరిస్తాడు. వీడు చంపేస్తే సరిగా దేవుడు నేను ఏది పెట్టినా అనుకరిస్తాడు. కొంతమంది అన్నదమ్ముళ్ళు ఉంటారు, అక్క చెల్లెలు కూడా ఉంటారు. ఎవరైనా ఉండాలి ఇక్కడ అక్క చెల్లెలు ఉంటే క్షమించారు. తల్లి ఒక కూతురికి ఒక కుమారుడికి ఏదైనా పెట్టింది అంటే మరొకరు అసూయ పడతారు. ఆమెకే పెట్టింది, నాకు పెట్టదా? ఆయనకే పెడతారు, నాకు పెట్టడా? ఎవరన్నా చూసుకుంటున్నట్టున్నారు మొహాలు కూడా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కొంతమంది అలా ఉంటారు. కానీ బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే ఇక్కడ చూసినట్లయితే 4వదిగా నరహత్య. సొంత తమ్ముడే దేవుడు తన అర్పణ అంగీకరించాడని చంపడానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించుకోకుండా చంపిన వాడుకుంటున్నాడు. నా సొంత తమ్ముడే కదా, నా సొంత అక్కే కదా, నా సొంత బంధువు, నా వాడే కదా, నా తల్లి పుట్టినవాడే కదా, నా యొక్క తోటి బంధత్వం కలిగిన రక్త సంబంధికులే కదా. ఎవరినైతే ఎవరో ఒకరిని దేవుడు అంగీకరించాడని ఇష్టపూర్వకమైన మనసు లేకుండా ఏం చేశారు? నరహత్య చేసేవారు. కొంతమంది మాటలతోనే నరహత్య చేసేస్తారు. కొంతమంది యొక్క మాటలే హత్య చేసేవాకుంటాయి. కానీ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు దగ్గరికి వచ్చిన మన జీవితంలో పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, మనం మాటల ద్వారా అనేకులు చంపేవారుగా ఉంటే ఖచ్చితంగా మనకు రెండో మరణం ఉంది. నరహత్య చేసేవాడు, భూమి మీద కత్తులు తీసుకుని చంపేవాడికి ఉంది. కొంతమంది మాటల ద్వారా చంపేస్తారంటారు, మాటలు సూటిపోటి మాటల ద్వారా చంపేస్తారంట. కత్తి బట్టి నువ్వు చంపవసరలా, కొత్త కత్తి ఒకటి కొనుక్కొచ్చి నువ్వు చంపవసరలా, నీ మాటే పెద్ద కత్తి, దాని ద్వారా అనేకులు చంపేవాడు. ప్రభు వల్ల పాల్గొంటున్న నీవు నీ మాటలు ఎంతవరకు స్వాధీనంలో పెట్టుకుంటున్నావు? నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎంతవరకు దేవునికి ప్రీతికరంగా ఉంటుంది? నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవునికి ఇష్టకరంగా ఉంటుందా? దేవునికి అయిష్టకరంగా ఉంటుందా? ఎట్లాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు? నీ స్వరం, నీ గొంతుల నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు మేలుకరంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు మాట్లాడే అన్ని కూడా ఉద్దేశాలన్నీ కూడా వ్యర్థంగా ఉంటాయి. ఇక్కడ అర్థం ఏంటంటే, నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా సరైన విధానంలో లేకపోతే దేవుని యొక్క తీర్పులోకి వెళ్తాం. రెండో మరణం ఉంది. మాటల ద్వారా కూడా అనేకులను హత్య చేస్తున్నాం కాబట్టి మనకి రెండో మరణం ఉంది. మనం అనేకుని ఎక్కడైతే తిప్పి గాయపరిచాము, ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి సరి చేసుకుందాం. 5వ విషయాన్ని చూద్దామండి. 5వ మాట చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు. 5వదే కాక 5వదిగా ఎవరు? వ్యభిచారులు. రెండవ మరణానికి ఎవరు వెళ్తున్నారంటే వ్యభిచారులు. ఎవరు? వ్యభిచారులు. వ్యభిచరించిన వారంటే ఇక్కడ అందరూ చేయెత్తుతారు. ఎవరు వ్యభిచరించలేదు? అందరూ చేయెత్తుతారు. చేయత్తరా? మేము వ్యభిచారం చేయలేదు, చేయని వారు చేయమంటే అందరూ చేయెత్తుతారు. ఎందుకు? అటువంటి పాప జీవితం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ హృదయంలో వ్యభిచరించలేదు అన్నవారు చేయొద్దండి. ఇప్పుడు తెలుసు, హృదయంలో వ్యభిచరించలేదు అన్నవారు చేయొద్దండి.
అందరూ ఛేదించారు. కారణం ఏంటి? ప్రతి మనిషి తన హృదయంలో వ్యభిచరించేవాడు. బాప్తిస్మ వర్తమానంలో కూడా చెప్పబడుతూ వచ్చింది, ఒక స్త్రీని మోహం చూతో చూచువాడు తన హృదయం అప్పుడే వ్యభిచరించాడు. ఒక సహోదరిని చూసి ఈమె బాగుంది, ఈమె రూపవతి, ఈమె అందంగా ఉంది అని మనం అంటే చాలంట మన హృదయంలో వ్యభిచరించినట్టు. ఒక పురుషుడిని చూసైనా సరే అంతే, ఇతడు బాగున్నాడు, ఇతడు అందంగా ఉన్నాడంటే ఇంక జోడేకి అయిపోయినట్టే, వ్యభిచరించినట్టు. దేహాలు కలుసుకోవసరలా, శరీరం కలుసుకోవసరలా, రెండు శరీరాలు ఏకమవసరలా. ఒక స్త్రీని మోహం చూస్తే మనం చూసి మన హృదయంలో ఈమె బాగుంది అని మనం అనుకుంటే చాలు. మోహం చూస్తూ ఏమి బాగుంది అని అనుకుంటే చాలు, హృదయంలో వ్యభిచరించినట్టు. ప్రేమైన దేవుని బిడ్డ, పరీక్షించుకుందాం. అట్లాంటి వ్యభిచారం చేసి ఉన్నావా, చేయలేదా? వ్యభిచారులు అంటే భూ సంబంధమైన వ్యభిచారులు వెళ్తారు. ప్రకటన రాయబడుతూ వచ్చింది, మహావేష ఘట సర్పం పైన కూర్చుందని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అది అనేకులు ఏం చేస్తుందంటే మోసపరిచేదుకుంటుంది. అనేకుల్ని మోసం చేస్తున్న ఘట సర్పం. అనేకులు దేవునికి నమ్మకోకుండా లోకానుసారమైన ఆశలు కోరికలు పెట్టి ఘట సర్పం ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది. ఘట సర్పం కాన్సెప్ట్ అంతా వేరు, అది ఆల్రెడీ అయిపోయింది చెప్పబడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వ్యభిచరించే వారికి రెండవ మరణం ఉంది. ఏంటి వ్యభిచారం అంటే? రెండు రకాల వ్యభిచారాలు. మొదటి శరీరానుసారమైన వ్యభిచారం, దేహం కలటం. రెండోదిగా లోపల అంతరంగంలో జరిగే వ్యభిచారం. ఇది మాట్లాడే దేని గురించి అంటే భూ సంబంధమైంది, ఆత్మాసం రెండు. మన ఆత్మ లోపల వ్యభిచారం, మన అంతరంగంలో ఒక సహోదరుని చూసి వ్యభిచరిస్తే ఖచ్చితంగా మనం రెండో మరణం కలుగుతాం. యేసు ప్రభు వచ్చే గడియ లోపు, ఇది ఇంకో క్షణంలో వస్తున్నాడు. ఈ క్షణంలో మన హృదయంలో ఒక స్త్రీని చూసి వ్యభిచరించిన ఎమ్మటే నువ్వు వెళ్ళేది నరకానికి, నువ్వు బల్ల పాల్గొని ఉండాలి. ఎందుకు? హృదయం లోపల వేరే స్థానం వచ్చింది కాబట్టి, ఆమె ఆ మోహం చూస్తూ చూసే కాబట్టి వ్యభిచరించబడుతున్నారు. కానీ వ్యభిచారులకి ఏముంది? రెండవ మరణం. కానీ ఒకవేళ నీవు కూడా అలాంటి స్థితిలో ఉన్నావేమో, ప్రభు వల్ల పాల్గొనకు ఒక్కసారి పరీక్షించుకో. ఆ రెండవ మరణం నీ పైన వస్తుందేమో, ఆ రెండవ మరణం నీ పైన అధికారం చెలాయిస్తుందేమో, ఆ రెండవ మరణం నీ లోపలే ఉంటుందేమో. ఒకసారి నిన్ను పరీక్ష చేసుకో. ఎందుకంటే నీ హృదయమే నిన్ను రెండవ మరణాన్ని తీసుకెళ్తుంది. నీ దేహంలో ఒక అవయవమే నిన్ను రెండవ మరణాన్ని తీసుకెళ్తుంది. నీ కన్ను అభ్యంతరపరిచిన రెండు కళ్ళు అభ్యంతరపడితే రెండు తీసుకేసుకుంటారా? ఏముండదు గుడ్డడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను ముగిస్తాను, ఇక సమయం అయిపోయింది. కానీ ఒక కన్ను అభ్యంతరపరిచాను. కన్ను ఏంటంటే మొదట చూసేది ఏంటి? పెదవుల, కాళ్ళ, చేతుల, తల చూస్తుందా, ముక్కు చూస్తుందా? ఏమి చూస్తుంది? మొదటగా కళ్ళు. ఈ కళ్ళే అందంగా ఉండే చూసేది, ఆ కళ్ళే అందం లేని విధానం చూసేది. కానీ కన్ను అభ్యంతరపరిచిన తీసివేసుకోమంటే కన్ను బిక్కమని కాదు, కన్నుకి సంబంధించినటువంటి నేత్రాశలు అన్నింటిని కూడా చంపుకోమని అర్థం. కానీ హృదయంలో వ్యభిచరించకూడదు. భాష వల్ల పాల్గొనకు నువ్వు ఎన్నిసార్లు ఈ దినాన్ని లెక్కేసుకో, వేరే దినాలు అవసరం. ప్రభు వల్ల పాల్గొనకు ఈ దినం పునరుద్ధాన దినం ఆరంభించిన దినాల నుంచి నేటి వరకు ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు ఎంతమందిని చూసి నీ హృదయంలో వ్యభిచరించావు? ఎంతమంది స్త్రీలను చూసి, ఎంతమంది పురుషులను చూసి నీ హృదయం నువ్వు వ్యభిచరించావో నువ్వు ఒకసారి పరీక్షించి కూర్చున్నా. నీవు ఇంకా అదే మనసు కలిగి ఉంటే నష్టపోతావు. హృదయంలో వ్యభిచరిస్తే చాలు, మరణం ఉంది, రెండవ మరణం. ప్రభు కనులెప్పపాటు ఇదిగో వస్తున్నాడు అనే లోపలే, ఇదిగో వచ్చి అలాగ మునిపే ఒక నువ్వు మరలా బల్ల పాల్గొని కూడా నువ్వు వ్యభిచరిస్తే ఖచ్చితంగా నువ్వు నరకానికి అంత బల్ల పాల్గొన్నా. జాగ్రత్త. అంటే అర్థం ఏంటంటే మనం అంత పరిశుద్ధంగా జీవించాలన్నది బైబిల్ ఇచ్చింది. ప్రతి స్త్రీని తన సహోదరిలాగా, ప్రతి పురుషుణ్ణి తన సహోదరులాగా భావిస్తేనే రెండవ మరణం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు అందరిని కూడా మన భాషలో పిలిచాడా? అమ్మాయి, అమ్మ, ఇక ఇంకో భాష ఉంటే నేను చెప్పదలుచుకోలేదు. ఇంటికాడ ఆడవాళ్ళు పిలుచుకుంటారు, మీరు చూసేది. అట్ట మనలో ప్రభు వెళ్ళ అవి వద్దులేక నేను అది కాపేసింది. అట్లా ప్రభు వెళ్ళట్లా, ఆ భాషలో ప్రభు వెళ్ళ. ప్రభు ఏమని పిలిచాడు? అమ్మ, కుమారి. ఎందుకు అలా పిలిచాడు ప్రభు? ఎందుకంటే తన లోపల వ్యభిచారానికి స్థానం ఇవ్వాల ప్రభు. తన లోపల పాపానికి స్థానం ఇవ్వట్లేదు కాబట్టి అమ్మ. ఇంకా అమ్మ అంటే ఇంకెవరైనా ఏమని అంటారా? మర్చిపోయి ఈ రోజు రాఖీ పండుగ, ఈరోజు
నాకు ఇప్పుడు గుర్తొచ్చింది రాఖీ పండుగ అంట. రాఖీ పండుగ అంటే చేతికి ఎంత ఇష్టకరం ఉంటే ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతికి రాఖీ కట్టేవానికి ఇంకేం చేస్తాడు? ఏం చేస్తాను కర్మ అక్క అంటాడు, ఏదో చెల్లి అంటాడు. అప్పుడు దాకా మనం వివాహం చేసుకోవాలన్నా వచ్చి రాఖీ కట్టింది అనుకో ఏమైంది? అయిపోయా అంత గుడి. కాబట్టి యేసు ప్రభువారు మనుషుడి యొక్క లోకాశలన్నింటినీ చంపి తల్లిలాగా, సహోదరిలాగా, కుమార్తెలాగా ప్రేమించి ఆ ప్రేమను వ్యక్తపరిచిన వాడుకున్నాడు. మీరు దురాశలు పెట్టుకుంటారేమో, దురాశలు కలిగి ఉంటారేమో, అవి వద్దని చెప్పి అమ్మాని బోధించాడు. ఇంకేముంది? అమ్మానంగానే ఆవునండ పాపమంతా చచ్చిపోయింది. కుమార్తె అంది, చచ్చిపోయింది, వేసి వచ్చేసింది. అమ్మో నా తండ్రి పిలుస్తున్నాడు. ఇంకేమి లేదు, అది పాపంతో చేయడానికి సమయం లేక అందరిని కట్ చేసుకుంటూ వచ్చేసాడు. అందుకే మనం కూడా స్త్రీలని సహోదరి అని పిలవాలి, పురుషుల్ని సహోదరులు అని. అది బైబిల్ ఏమంటుంది ఇక్కడ చెప్తున్నమాట. ఎన్నో మాట ఇది? 5వది. ఏంటి మాట 5వది అంటే వ్యభిచారం. మనం హృదయం లోపల వ్యభిచరిస్తే నష్టపోయేవాడు. మన హృదయంలో వ్యభిచారం ఉందో ఆ వ్యభిచారాన్ని మనం తీసివేసుకున్నాం. ఒకవేళ ఇంకేడ కూర్చొని కూడా నీకు వ్యభిచార తలంపులు, వ్యభిచార ఆలోచనలు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు బలలో పాల్గొన్న నిత్య నరకానికి వెళ్తావు. ఎందుకంటే నువ్వు బలలో పాల్గొనేటప్పుడు కూడా అదే తలంపుతో పాల్గొంటావు. కాబట్టి నరకానికి వెళ్తావు. అది రాకుండా ఉండాలంటే ప్రభు చూడు, నీలో ఉన్న అభ్యంతరం తొలగించుకో. అందరినీ సహోదరులాగా నువ్వు భావిస్తే నువ్వు వ్యభిచరించడానికి సమయం ఉండదు. అలా భావిస్తున్నావా లేదా పరీక్షించుకో. 6వ మాట చూద్దారండి. తర్వాత చదవనక విగ్రహారాధికులు. 6వది కాదు, ఎవరు? విగ్రహారాధకులు. మనం అందరూ ఇప్పుడు మీరు విగ్రహారాధన చేస్తున్నారా లేదా? చెప్పండి. విగ్రహారాధన మానేసిన వారు చేయొద్దండి. చెయ్యొద్దా వద్దనుకుంటారు. విగ్రహారాధన మానేసిన వారు, చేయకోకుండా మానేసిన వారు, నేను ఇప్పుడు విగ్రహాన్ని ఆరాధిస్తలేదు అన్నవారు చేయొద్దండి. ఏంటి కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు. సరే, విగ్రహం ఇప్పుడు అందరికి అర్థమైంది కాబట్టి ఎవరు చేస్తలేదు. విగ్రహం అంటే అర్థం ఏంటంటే మనం తయారు చేసుకున్న బొమ్మనే కాదు, దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించినా, దేవుని కన్నా ఏది ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహం కింద లెక్కే. దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమించినా, దేవుని కంటే నీ కుమారుడు నువ్వు ఎక్కువగా ప్రేమించాలి, విగ్రహమే. అందుకే అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. ఏమని? అబ్రహామా, నీకు 100 సంవత్సరాల పిల్లోడిని ఇచ్చా, ఆ పిల్లోడిని ఎక్కువగా ప్రేమిస్తావా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తావా? అయితే నీకు పరీక్ష. లేచా, నువ్వు వచ్చేసి కొండ మీదకి రా, ఆ కొండ మీద బలర్పించు. ఎవరు రాగాడు సుమ్మి, నువ్వు నీ కొడుకు వచ్చేసేయండి. కట్టెలు తీసుకుని బలిపెట్టడానికి దుప్పు తీసుకుని మీరిద్దరే వెళ్ళండి. పరీక్షిస్తున్నాడు దేవుడు. అబ్రహామా ఏంటి సందేహం ఏమలేదు ప్రభా, నువ్వు ఎక్కడ చూస్తే అట్టకే అంతే. మనం అయితేనా బాబు ప్రభా కాసేపు ఆగరాదు, ఆలోచించుకుని చూద్దాం. మనం అట్లా ఆలోచించుకుంటాం. అబ్రహాం అది కాదు. సరే ప్రభా, అయితే ఓకే, నువ్వు ఇచ్చావు కదా, నీకే ఇచ్చేస్తా. ఎందుకంటున్నాడంటే దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుడు ఏమన్నాడంటే ఇతని వల్లనే నీ సంతానం ఆశీర్వదించబడిద్దని ఇష్మాయేలు సమయంలో దేవుడు చెప్పిన వాడుకున్నాడు. ఇతని ద్వారా ఇతనే నీ సంతానము, ఇతను నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు గుర్తు చెప్పిన వాడుకున్నాడు. అది గుర్తు తెచ్చుకుని అన్నాడు ప్రభా, ఓహో దేవుడు నన్ను పరీక్షించడానికి అడిగినా, తీసుకో ప్రభా, నువ్వు ఇచ్చా, నువ్వే తీసేసుకుని నాకు వద్దు, తీసుకొస్తున్న బలి అనిపిస్తాను. కొండ మీద తీసుకెళ్ళి మొత్తం కట్లు వేర్చాడు. మనుషులు కూడా కాలు పెట్టి అక్కడ అడుగుతున్నాడు ఇస్సాకు, తండ్రి గొర్రెపిల్ల ఏది? దేవుడు చూసుకుంటాడు. అందుకే చెబుతున్నాడు దేవుడు చూసుకుంటాడులే, నువ్వేమి కావు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు కాబట్టి గొర్రెపిల్లని దేవుడు చూసుకుంటాడు. కానీ నిన్ను ముట్టుకు నేను పెట్టాల్సింది అక్కడ. చేతులు కట్టేశాడు. బహుశా ఏడ్చాడు చిన్నోడు, పాపం ఏమన్నాడు, బాధపడి ఉంటుంది. ఏంటి తండ్రి నన్ను చంపేస్తున్నావు నువ్వు, నాయనా నేను ఏడ్చుంటాడేమో. ఎంత ఏడ్చుంటాడో నేను అనుకుంటాను. ఏడవ తండ్రి మాటకు లోపడ్డాడు. చేతులు కట్టేసేసి బలిపీఠం మీద పెట్టంగానే చేతుతున్నాడు, దేవా నువ్వు నాకు అనుగ్రహించిన నీ బిడ్డ నీ దగ్గరకు పంపిస్తున్నా, తీసుకో. నువ్వు నాకు ఇచ్చిన బిడ్డే తిరిగి నీకు ఇచ్చేస్తున్నా. అయితే నా భార్య మీద నిందను తొలగించావు కదా, ఇదిగో నీ బిడ్డను నువ్వే తీసుకోమని ఇవ్వబోతుంటే దేవుని యొక్క స్వరం వినబడుతూ వచ్చింది. అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నపిల్లవాడి మీద చేయబోయేది ఎందుకు? ఇందును బట్టి నవ్వు, ఇప్పుడు నువ్వు దేవునికి భయపడివాడమని తెలిసింది కాబట్టి ఇక నువ్వు ఆ బిడ్డను ఏం చేయొద్దు. అక్కడ ఒక పొట్టేలు ఉంది, దాన్ని తెచ్చుకుని బలి అర్పించే చాలు. కొమ్మల్లో ఇరుక్కున్న పొట్టేలు తీసుకొచ్చి బలి అర్పించు. బహుశా నేను అనుకుంటే అప్పుడు అబ్రహాము పైకి ఎక్కాడు, ఇస్సాకు చూశాడు, అందరూ చూశారు, కానీ పొట్టేలు లేదు, కనబడలా. కనబడితే ఇస్సాకు ఎందుకు అడుగుతాడు బలేదని? కనబడలా.
ఎప్పుడైతే అద్భుతం జరిగిందో, దేవునికి భయపడేవాడని అర్థమైందో, అప్పుడు దాన్ని సిద్ధపరచడం అప్పటికప్పటికే. ఆలస్యం చేయాల. ఇదిగో పొట్టేలు, యేసు క్రీస్తు ప్రభువారికి సాదృశ్యమైన పొట్టేలు తీసుకొచ్చి అక్కడ బలి అర్పించమనం కానీ అది ఒక్కటే కొండల మీదకి ఇరుక్కుపోవటం ఏంది. అసలు గొర్రెలు కొండల మీదకి వెళ్ళవు సరిగ్గా, తొందరపడి పైకి బాగా ఆకాశానికి వెళ్ళలేవు, మధ్య మధ్యలో కింద ఉంటాం. ఈ పొట్టేలు ఎందుకు వెళ్ళింది అక్కడికి? బలి అర్పించడానికి. చేప ఏ రీతిలో అయితే తన గర్భంలో తిమింగలం ఏ రీతిలో అయితే యోనాను కాపాడడానికి ఇష్టపడిందో, తనకు తాను సమర్పణ చేసుకుంది అక్కడ. ఎవరు? తిమింగలం. అదే రీతిలో గొర్రె పిల్ల కూడా తనకు తాను సమర్పణ చేసుకుని దేవుని మాటకి లోబడి దేవుని ఆజ్ఞకు శిరస్సు వహించి మరణించడానికి, చిరచ్ఛేదనం చేయడానికి ఇష్టపడినదిగా ఉంటుంది. గొర్రె పిల్ల లాంటి స్వభావం కలిగిన మనం దేవుని కొరకు అలా సిద్ధపడుతున్నామా? మనం దేవుని కొరకు అలా చేయడానికి రెడీగా ఉన్నామా? లేము. కారణం ఏంటి? మన ప్రాణాన్ని మనం ప్రేమించుకుంటాం. జంతువులు దేవుని మాటకు లోబడతాయి, మనుషులు దేవుని మాటలకి వ్యతిరేకంగా ఉంటారు. జంతువులు దేవుని మాటకు లోబడతాయి, మనుషులు దేవుని మాటను తిరస్కరిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, అబ్రహాము చెయ్యడంతో దేవుడు మాట్లాడు, వద్దు అబ్రహామా, నీ కుమారుడు నువ్వు తీసుకో, నువ్వు భయపడతావని నాకు అర్థమైపోయింది, నేను పరీక్షలో నీకేవుడు మీకంతే, నీ కుమారుని తీసుకుని వెళ్ళిపో, నీ కుమారుని ప్రతిగా గొర్రెపిల్ల బలిచ్చేయాలన్నప్పుడు సంతోషంగా బలిచ్చి దిగి వచ్చాను. కింద ఉండవాలని చెబుతాడు, నేను మళ్ళా తిరిగి వస్తాం మేము అంటాడు. వెళ్ళేటప్పుడే చెబుతాడు, మేము మళ్ళా తిరిగి వస్తాము అంటాడు. ఏ రీతిలో చెప్పాడు అదే రీతిలో, అంటే దేవుడు తిరిగిస్తాడని కూడా తెలుసు, అందుకే సంతోషం తిరిగి వచ్చాడు. విషయం ఏంటంటే బైబిల్ మనకు తెలియపరచబడుతున్న మాట, అబ్రహాము తన కుమారుని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాడు. దేవుణ్ణే, ఇందువల్ల దేవుని ప్రేమించేవాడు దేవుని భయపడేవాడు అని అర్థం. దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాడు అబ్రహాము. కాబట్టి తన కుమారుడు 100 సంవత్సరాల తర్వాత కుమారుడు ఇచ్చాడని ఎంత ప్రేమగా చూసుకుంటారు. వీళ్ళే ముసలోళ్ళు, ఆ పిల్లోడిని ఇంకెంతగా చూసుకుంటారు. 70 ఏళ్ళ శరీరం ఆ శరీరం ఒకటేలాగా ఉంటాడు. వృద్ధులకేను చిన్నపిల్లకి ఒకటే, వయసు ఉండేవాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటారు. కానీ అబ్రహాము దేవుని భయపడ్డాడు, దేవుని ప్రేమించాడు. కాబట్టి తన కుమారుని ఎక్కువగా ప్రేమించలేదు కాబట్టి, అంటే విగ్రహారాధికుడు లేడు కాబట్టి. ఒకప్పుడు విగ్రహారాధికుడు, పిల్లలు లేనప్పుడు, పిల్లలు పుట్టిన తర్వాత విగ్రహాన్ని విడిచిపెట్టి అన్నిటికంటే దేవుని ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి తిరిగి పొందిన వాడు అబ్రహాము. ఇస్సాకును తిరిగి పొందాడు. రెండవ జీవం అది, పునరుద్ధానం కలిగిన సంబంధించింది అది. ఆ పునరుద్ధానం మనం కలిగిపోతున్నామా? మనం దేన్ని బట్టి విగ్రహాలను చేసుకుంటున్నాం? నీ కూతురున, నీ కుమారున, నీ భార్యన, నీ భర్తన, ఎవరిని బట్టి నువ్వు విగ్రహారాధనగా అవుతున్నావు? దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా? సెల్ ఫోన్ ప్రేమించు. ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ ఎక్కువ ప్రేమిస్తారు, అది విగ్రహమే. టీవీని ఎక్కువ ప్రేమించు, అది విగ్రహమే. నువ్వు బైక్ని ఎక్కువ ప్రేమించాలి, విగ్రహమే. నువ్వు కారుని ఎక్కువ ప్రేమించాలి, విగ్రహమే. దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహమే. అట్లాంటి విగ్రహాలు పెట్టుకుని, అట్లాంటి విగ్రహాలని హృదయంలో పెట్టుకుని ప్రభు వల్ల పాల్గొనడానికి ఎట్లా వచ్చావు ఇక్కడికి? అన్ని విగ్రహాలు హృదయంలో పెట్టుకుని, అన్ని అభిత్తమైన హృదయంలో పెట్టుకుని, అన్ని నిష్ప్రయోజకమైన హృదయంలో పెట్టుకుని, ఇంకా ప్రభు వల్ల నేను పాల్గొంటానని, నేను పరిశుద్ధుడిని, నాలో పాపం లేదని చేయడానికి ఎలా వచ్చావు? బైబిల్ హెచ్చరిస్తుంది. హృదయం లోపల ఉన్న విగ్రహాలు ఇప్పుడు చూపిస్తున్నాడు ప్రభు. దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నాడు? విగ్రహమే. ఆ విగ్రహాలన్నీ పెట్టుకుని కూడా ఈడకొచ్చి ఎలా ప్రభు వల్ల పాల్గొంటారు? కొంతమంది ఉంటారు బైబిల్ మీదే సెల్ ఫోన్ పెడతారు, పెట్టేది. కొంతమంది బైబిల్ ఏం చెప్తారు? స్కూటీలు వచ్చినాయి కదా, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, స్కూటీ కింద పెడతారు ఎత్తుకెళ్ళి బైబిల్. ఏం చేస్తారు? అది సీట్ తీసేసి సీట్ కింద పెట్టుకుని దాని మీద ఈడు కూర్చుంటారు. అది బైబిల్ ప్రకారం విరోధం. అట్లా చేయదు. స్కూటీలో అది పెట్టి బైబిల్ పెట్టి బైబిల్ మీద నువ్వు కూర్చుంటావంటే ఇంకేందుకు బైబిల్ అట్లా పెట్టుకుని దాని మీద కూర్చొని సరిపోయింది. ఏదైనా ఒకటే, భయం లేదు ప్రజలకి. అన్నిటికంటే ఎక్కువగా వాటినే తమ మానవుని హస్తకృత్యంతో తయారు చేయబడినటువంటి విగ్రహాలకే మనుషుడు ప్రాధాన్యత ఇస్తున్నాడు, కానీ దేవునికి కాదు. స్కూటీ ఏమన్నా అయిపోయిద్దని దీంట్లో పెట్టుకుంటాడు బైబిల్. స్కూటీ పోయినా పర్లా, బైబిల్ బాగుంటే చాలు, ఇంకో స్కూటీ దేవుడు ఇస్తాడు. అర్థం ఏంటంటే ప్రజలు అన్నింటికంటే ఎక్కువ కూడా లోకంలో ఉన్న వాటికి విగ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దేవునికి పట్ల. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి నీవు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవునికి ఇస్తున్నావా? విగ్రహాలకి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా? నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమించినా అది నీకు దూరం అయిపోయింది, కానీ దగ్గర అవుతుంది. ఏది ఎక్కువగా ప్రేమించినా, నీ జాబ్ని ఎక్కువగా ప్రేమించు,
నీ బైక్ని ఎక్కువగా ప్రేమించు, నీ భార్యను ఎక్కువగా ప్రేమించు, నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించు. నువ్వు ఎవరిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించినా వారు నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతారు, నీకు దగ్గరికి రారు. నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించిన దేవుని కన్నా వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోతారు. అందుకే మా యొక్క ముగించి వేస్తాం. మా మిస్సెస్ అడిగింది, ఏందయ్యా మేమంటే ఎప్పుడు నీకు ప్రేమ ఉండదా అనేది. ఉండిదిరా కానీ కొద్దిగానే ఉండిదిరా, మొత్తం దేవుడు ఏదో మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తే మీరు దూరం అయిపోతారని మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మా పాప కూడా ఎక్కువగా ప్రేమించను, తక్కువ. ఈ లాక్డౌన్లో కొద్దిగా ఎక్కువైంది, అందుకే దేవుడు ఇక్కడ తీసుకొచ్చి దూరం చేశాడు. అర్థం ఏంటంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే దూరం అయిపోతాడు. మనం దేవుని కంటే ఎక్కువగా ఏటిని ప్రేమిస్తున్నాం గుర్తుంచుకో. దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళకూడదు. నీ దగ్గర నుంచి నీ లోపల ఉన్నవన్నీ దూరంగా వెళ్ళాలి, కానీ దేవుని దగ్గర నుంచి నువ్వు దూరంగా వెళ్ళకూడదు. నీ లోపల ఉన్నవి దూరంగా వెళ్ళిపోవాలి. అప్పుడే గొప్ప కార్యం జరుగుతుంది. మన లోపల ఏముండయో ఈ మధ్య కాలంలో వాటిని దూరం చేసుకుందాం, లేకపోతే నష్టపోతుంది. చివరిగా ముగించబడుతుందండి. చివరి మాట చదవండి. అబద్ధికులందరూ ఎవరు? చివరిగా ఏడో మాట ఏనక్క. మొదటి మాట ఏంటి? తిరిగివారు. రెండోదిగా అవిశ్వాసం. మూడోదిగా అసహ్యం. నాలుగోదిగా నరహంతకులు. ఐదోదిగా ఆరోదిగా ఏడోదిగా చూసినట్లయితే అబద్ధికులు. ఎవరు? అబద్ధికులు. అబద్ధం ఆడేవారు చిన్న అబద్ధమే ఎమ్మట ఆడేశారు. కొంతమంది అబద్ధాలు ఆడే వాళ్ళకి తేనె తిన్నట్టుగానే ఉండేది. తేనె తిన్నట్టే. ఎంత చక్కగా అబద్ధం ఆడేస్తారంటే అది అబద్ధం అని కూడా మనకు తెలియదు. అంత చక్కగా అబద్ధం ఆడేస్తారు. జాగ్రత్త. నువ్వు దేవుని మందిరంలో ఎలాంటి స్థితిలో ఉండా, నువ్వు కానీ ఖచ్చితంగా అబద్ధము కానీ ఆడితే నువ్వు ఎవరైనా సరే నరకం నీ కొరకు వచ్చావు. రెండవ మరణం నీ కొరకు సిద్ధంగా ఉంది. ప్రభు వల్ల పాల్గొంటూ నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ప్రభు వల్ల పాల్గొంటూ నువ్వు అబద్ధానికి పురుకులు కలిగి ఉన్నావు. నువ్వు ఆడే అబద్ధమే నిన్ను రెండవ మరణం దారి తీస్తుంది. ఏమి చేయవసరలా, ఏది నేను రెండవ మరణం తీసుకెళ్ళవసరలా. ఇవన్నీ నువ్వు బాగుండా ఒక చిన్న అబద్ధమే ఏమవుతుంది? రెండవ మరణానికి దారి తీస్తుంది. నువ్వు ఏదైతే అబద్ధం ఆడటానికి మనసు పురుకలు కలుగుతున్నావో, ఏదైతే అబద్ధం ఆడటానికి నువ్వు ఇష్టపడుతున్నావో, ఏ అబద్ధం ఆడటానికి అయితే నువ్వు పురుకలుగా జీవిస్తున్నావో, ఆ ఒక్క అబద్ధమే ఏముందలే, ఏమైతే అబద్ధం ఆడితే ఏమైంది అని నోటి వాక్కు ద్వారా యథాస్థితికి నువ్వు అబద్ధం ఆడుతున్నావో ఆ ఒక్క అబద్ధమే నరకానికి. నీ దేహం అంతా బాగానే ఉంది, నీ ఆత్మీయ జీవితం అంతా బాగానే ఉంది, నీ వ్యక్తిగత జీవితం అంతా బాగానే ఉంది, అంతా పరిశుద్ధంగానే ఉంది. లోటు ఒకటే ఉంది. ఏంటది? ఒక్క అబద్ధం. నువ్వు ఆడే ఒక్క అబద్ధమే నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. నువ్వు అబద్ధం ఆడుకోకుండా సత్యవంతుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్యమైన మార్గంలో నువ్వు నడిస్తే పరలోక రాజ్యం. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనము. సర్వలోకమును సంపాదించుకుంటే ఒక మనిషి అన్ని సంపాదించుకున్నాడు దేవుడు. తన ప్రాణం అంటే ఒక అబద్ధం అంటే తన ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు సర్వలోకాన్ని అంటే దేవుడి ద్వారా అన్ని ఆశీర్వాదాలు పొందాడు, అన్ని మేలు పొందాడు. అన్ని పొందిన తర్వాత ఒక అబద్ధాన్ని కానీ మార్చుకోకుండా ఏమైంది? చివరికి ఇతను ఎంత సంపాదించుకున్నా, దేవుని దగ్గర నుంచి ఎన్ని ఆశీర్వాదాలు సంపాదించుకున్నా, ఎన్ని మేలు సంపాదించుకున్నా, ఎన్ని బహుమానాలు దేవుని దగ్గర సంపాదించుకున్నా, చివరికి తనలో ఉన్న అబద్ధం ఒక్కటి ఉంటే చాలు, ఇంకెన్ని సంపాదించుకున్నా ప్రయోజనము లేదు. ఎందుకు? ఒక్క అబద్ధం ఆడిన వాడు దేవుడు నమ్మదగిన వాడు. గుర్తుంచుకొని మరలా చెప్తా, దేవుడు నమ్మదగిన వాడు. మరలా చెప్తా, దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు తెలుసా? ఎందుకు ఎన్నిసార్లు చెప్పానంటే ఆయన నమ్మదగిన వాడు. ఎందుకంటే మనలో ఏ బలహీనతన్నా మనం పరలోకం తీసుకెళ్ళాడు, ఖచ్చితంగా తీసుకెళ్ళాడు. నేను దేవుని పెట్టాలే, నేను రక్షణ పొందిన, మార్మోస్ పొందిన, బాప్తిసం తీసుకున్నాను, భక్సింగ్ గారి యొక్క సహవాసం ఉన్నాను, భక్సింగ్ గారి లాగా నేను చక్కగా ప్రార్థన చేసుకున్నాను, బాగానే ఉంది. ఆయన సహవాసంలో ఉన్నాను, ఆయన లోపల ఉన్నాను, చక్కగా నేను భక్సింగ్ గారి సహవాసం కదా పరలోకానికి వెళ్తాను అనుకుంటే గుర్తుంచుకో, నిన్నే మొదటి దేవుడు ఆపేస్తాడు. ప్రభా నేను భక్సింగ్ గారి సహవాసం, ప్రభా మమ్మల్ని రాలేవా? నీ భక్సింగ్ గారి సహవాసం ఏంటి? నీకు తర్వాత చెబుతా, విన్నమించు, నువ్వు ఉండి అక్కడ నుంచి తర్వాత చెబుతానంట. ఏం చెబుతాడు తర్వాత? అప్పుడు మన జీవితాన్ని బట్టబాటు చేస్తాడు. మనం ఏ అబద్ధం ఆడుతున్నామో, ఏ తప్పు చేస్తున్నామో, ఏ పొరపాటు చేస్తున్నామో అదంతా కూడా ప్రభు మనకు బయట తీసుకొచ్చి మన జీవితాన్ని బయట బట్టబాటు చేసి కనిపెట్టబోతున్నాడు, ఒక దిన చూపించబోతున్నాడు. ఆ దినాన్ని మనం భక్సింగా సాహసం కుదరదు. భక్సింగా సాహసమే కానీ ఇదిగో నీలో ఈ అబద్ధం ఉంది, పో నరకానికి పో, నువ్వు వెనకానికి యోగుడి కాదు. ఎల్షద్దాయిలో నుంచి బయటికి నెట్టి వేయబడతావు. పరలోకపు ఎల్షద్దాయి అయినటువంటి పరలోకాన్ని సాదృశ్యమైనటువంటి ఆ పరలోకంలో నుండి, ఆ ఎల్షద్దాయి నుండి నెట్టి వేయబడబోతున్నావు.
ఈ ఎల్షద్దాయికి సాదృశ్యమైంది ఆ పరలోక రాజ్యం. ఈ ఎల్షద్దాయిలో నుంచి నెట్టివేయబడతావు, ఆ పరలోక రాజ్యంలో నుంచి కూడా నువ్వు నెట్టివేయబడతావు. ఎందుకు? నీలో అబద్ధం ఉంది. నర్సాపూర్లో ప్రభా నేను ఎల్షద్దాయి మందిరంలో ఉండాలి, ఎంతో బాధ్యత ఉండాలి, ఎంతో బాధ్యత గలవారిని ప్రభా, ఎంతో గొప్ప విశ్వాసిని, నేను కూడా నెట్టివేయబడతాను. మొదట నెట్టివేయబడేది నువ్వు, నేను కూడా ఏంటి నువ్వే. అయితే అబద్ధం అన్నది మానుకోవాలి. అబద్ధం మనుషుడికి నోటి మీద సింపుల్గా వచ్చేసింది. అసలు దాని వల్ల ప్రతి ప్రాక్టికల్ అవసరం. మనం మాట్లాడే ప్రతి మాట రోజులు ఎన్నో అబద్ధాలు వచ్చేస్తాయి. అది రాకుండా కాపాడుకోవాలి. నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీ పెద్దలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన భయంకరమైనది ఏంటంటే అగ్ని కంటే కూడా నాలుకే. మన నాలుగుని మన స్వాధీనంలో పెట్టుకుంటే ఖచ్చితంగా మనం రెండో మనసు తప్పించుకోవాలి. ఎందుకంటే ఈ నాలుక సింపుల్గా అబద్ధం ఆడిచ్చేసి అబద్ధం ఆడేస్తాం. అక్కడ జరిగేది ఒకటి, మనం చెప్పేది ఒకటి, అయిపోయా. చిన్న మాటే ఇక్కడ జరిగేది ఒకటి, అక్కడ చెప్పేది ఒకటి, అయిపోయింది. ఆ అబద్ధం ఒక్కటే మనం నరకాన్ని తీసుకుంటాం. పరీక్షించుకుంటాం. ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభా, నేను అబద్ధం ఆడుతున్నా, వాస్తవం యథార్థం ఒప్పుకుంటున్నా, నా అబద్ధాన్ని తీసివేయమంటే ప్రభు తీసివేస్తాను. రెండవ మరణానికి వెళ్ళేవారు ఎవరు? 7 విషయాలు చెప్పబడుతుంది. మొదటిగా తిరిగివారు, రెండవదిగా అవిశ్వాసం, మూడవదిగా అసహ్యం, నాలుగవదిగా నరకంతులు, ఐదవదిగా, ఆరవదిగా విగ్రహాలు, ఏడవదిగా మాంత్రికలు తీసేసాను అన్నది కట్ చేసాను లేదు విగ్రహార్థిగా, ఏడవదిగా. ఒకసారి మనం పరీక్ష చేసుకున్నాం. మనం అబద్ధం ఆడుతున్నామా? దేవుని కంటే ఎక్కువగా ఏదైనా ప్రేమిస్తున్నామా? పిరికితనంతో ఉంటున్నామా? పరీక్ష, ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు. నమ్మదగిన దేవుడు గాను మాకుంటున్నందుకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నీ ప్రేమ గల వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ బిడ్డలైన ప్రజలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే తమ జీవితంలో సరైన విధానం లేక అబద్ధాలు ఆడుతున్నారో, తేనె వలె మధురమైన రీతిలో ఎలాగైతే అబద్ధాలు ఆడుతున్నారో క్షమించండి, మార్చమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్లాగే మనం ఉన్నాం. ఒక్క నిమిషమే సమయం లేదు, పరీక్షించుకోండి. ఎవరో కూడా కళ్ళు చేసి అటు చూడద్దన్నా అక్క, ప్రార్థనలో ఉండండి. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మన జీవితం ఏంటి? మన గమ్యం ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఏ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి? ఏ రాజ్యంలో మనం ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఈసాకు ఏ రీతిలో అయితే అబ్రాహాము తిరిగి సంపాదించుకున్నాడు, మనల్ని కూడా అలా తిరిగి పొందిన వాడుకుంటాడు మరణం ద్వారా. అయితే ఆ పొందినటువంటి ఆయనకు సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాడు. పిరికితనం నీలో ఉండటం ద్వారా రెండో మరణానికి వెళ్తున్నావు. అబద్ధాలు, మోసాలు, అసహ్యమైన కార్యాలు చేయడం, వ్యభిచరించడం, వీటన్నిటిని బట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు. ఆ నరకం నుండి తప్పించబడాలంటే, ఆ నరకాన్ని నుంచి నువ్వు కాపాడబడాలంటే ఈ అబద్ధాలు, ఈ మోసకరమైన అసహ్యమైన జీవితం, ఈ పాపంతో కూడిన జీవితం అంతా కూడా తీసివేయబడాలంటే ఈ మధ్య ఆలస్యంలో ప్రభు దగ్గరకు వచ్చి నీ కుడి హస్తం పైకెత్తించి నీ కోసం ప్రార్థన చేస్తాను. ఇదిగో నేను అబద్ధాలు ఆడాను, నన్ను క్షమించు ప్రభు అని అంటే నీ పాపాలు క్షమించబడితే ఎవరైనా ఉన్నారా? ధైర్యంగా రెండో మరణం నీ పక్కన కాల్చుకుని ఉంది. నువ్వు ఒప్పుకోకుండా రెండో మరణం నిన్ను ఆపేస్తుంది. అయినా నువ్వు ఆగొద్దు. ముందున్న యేసు ప్రభుని ఏదైతే పేతురు చూశాడో, నీ ముందున్న యేసు ప్రభుని చూసి నీ కుడి హస్తం పైకెత్తించి అయ్యా నన్ను రక్షించు, అయ్యా నన్ను రక్షించు, ఈ మరణం నన్ను మృగిపోతుంది, ఈ మరణం నుంచి నన్ను కాపాడమని నువ్వు అడిగితే నీ అబద్ధాలు, నీ మోసం, అసహ్యమైన కార్యాలు, నరహత్య, వ్యభిచరించే జీవితం మార్చబడాలంటే నీ కుడి హస్తం ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా ఇదిగో పేతురు చేతిని పట్టుకుని లేవనెత్తిన దేవుడు నా చేయి కూడా పెట్టుకుని లేవనెత్తమంటే ప్రభు లేవనెత్తేవాడుగా ఉంటాడు. ఎవరైనా ఉన్నారా? నీ కుడి హస్తాన్ని తలగల పైకెత్తించి నీ కోసం ప్రార్థన చేస్తా. నువ్వెవరైనా సరే, సహోదరి యేసు ప్రభు నిన్ను క్షమించను గాక, యేసు ప్రభు తన రాజ్యంలో నిన్ను, సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక, పిరికితనం నీలో ఉన్నటువంటి అపవిత్రమైన దేవుడు తీసివేయను గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా, సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా, సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా, సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? ధైర్యంగా సిగ్గుపడద్దు, మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తుంది. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి పిరికితనం కానీ అబద్ధాలు కానీ ఏవైతే ఉండేవి ప్రభు నేను తీసివేయను గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ముగిస్తున్నాం. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి తన నిత్యరాత్రులు గుర్తుంచుకుని నీకు సహాయం చేసి నీలో ఉన్న బలహీన తీసివేయను గాక. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి ఆ బలహీన తొలగించి, సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి ఆ బలహీన తీసివేసి నిత్యరాజ్యం నుంచి కాక. ఇంకెవరైనా ఉన్నారా? తలగంటే పైకెత్తుంచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా ముగిస్తున్నా?
నీ అబద్ధమే నిన్ను పట్టుబడి నరకాన్ని తీసుకెళ్తుంది. నీ మోసమే నిన్ను నరకాన్ని తీసుకెళ్తుంది. నీ హృదయంలో ఉన్న వ్యభిచారం నిన్ను నరకాన్ని తీసుకెళ్తుంది. నీలో ఉన్న చెడుతలంలో నిన్ను నరకాన్ని తీసుకెళ్తుంది. నీ కుడియాసు నీ తలగద పైకెత్తించి ప్రభా పేతుని రక్షించిన దేవుడు, మురిగిపోతున్న పేతుని కాపాడిన దేవుడు, నన్ను కూడా కాపాడమంటే మధ్యాహ్న సమయం ప్రభు కాపాడతానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ముగిస్తున్నా. నీ కొరకే ప్రభు వేచి ఉంటున్నాడు. నీ కొరకే ప్రభు వేచి ఉంటున్నాడు. నేను మార్చడం కొరకే, ఈ వర్తమానం అంతా నీ కొరకే ప్రభు తీసుకొచ్చాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారు? ధైర్యంగా చేయొద్దని మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా ముగించబోతున్నావు? సిగ్గుపడితే నష్టపోయేది నువ్వే. సిగ్గుపడితే నష్టపోతావు. ఇస్సాకు ఏదైతే అబ్రహాము కలిగి తిరిగి సంపాదించుకున్నాడో నిన్ను కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో తిరిగి దేవుడు సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ కుడి హస్తం పైకి ఎత్తించి నీ కోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా ఉన్నారు? ఇంకా సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి తిరిగి దేవుడు నిన్ను సంపాదించుకోను గాక. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి నీ పాపాలు నీ బలహీనతలు క్షమించి తిరిగి యేసు ప్రభు నిన్ను సంపాదించుకోను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారు? ముగిస్తున్నా. నీ కొరకే ప్రభు వేచి ఉంటున్నాడు. నీ కొరకే సమీపిస్తున్నాడు ప్రభు. సమయాన్ని సద్వినియోగపరచుకో. దుర్వినియోగపరచుకున్నావు అంటే హఠాత్తు నాశనం రాబోతుంది. ఇంకా ఎవరైనా ఉన్నారా? తప్పిపోయింటే ప్రభు నేను తప్పిపోయాను. సోదరు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి తప్పిపోయిన నీ జీవితాన్ని సర్జన్ కాక. ఇంకెవరైనా సోదరు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి తప్పిపోయిన నీ జీవితాన్ని మార్చును కాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? ముగిస్తున్నా. చివరికి ఒక్కసారి అడుగుతున్నావు. సమయం నీకు లేదు. ఈ చెయ్యి ఎత్తే లోపలే నీ మరణం వస్తే ఏంటి నీ జీవితం? ప్రభుని అడుగు, ప్రభు నన్ను క్షమించండి అడిగి నీ కుడికస్త నీ తలగల పైకి చివరి క్షణం ఇది అయిపోతుంది. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి రెండో మనసు తప్పించును కాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించారు, రెండో మన నుంచి తప్పించును కాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రార్థన. ప్రేమల మా పరలోక తండ్రి, నమ్మకమైన బలమైన గొప్ప దేవ, అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవానికి ఉన్నాడు. ఇది మధ్యాహ్నం దాసుని ద్వారా విత్తబడిన వాక్యములకు ముద్ర వేసి మరి చక్కటి వర్తమానం ఇచ్చింది. ఎవరైతే ఆ పాపము ఉన్నారో చేయి చూపించమన్నారు. అనేక మంది చేతులు చూపించారు. వారిని క్షమించి అడిగి పవిత్రపరిచినందుకై ఉన్నారు. నీ కుమారులుగా నీ కుమార్తెలుగా చేసుకున్నందుకై ఉన్నారు. నీ ప్రేమ ఎంత గొప్పదో వర్ణించలేము. వర్ణించటకు మా ప్రభువు సాలదు. మీ ఆకాశం కూడా పట్టుదల. నీ ప్రేమ మానని, నీ ప్రేమ నమ్మకమైనది తండ్రి. కనుక మీరు చూసిన ప్రేమ వాసుల కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వేసిన ప్రార్థించి తండ్రి.